హర్ష సాయి మీద మీరు ఇన్ని తప్పులు చేశారని, ఇదంతా చేశారని చెప్తున్నారు. పోరాటం చేస్తుంది మీరు ఒక్కళ్ళే యాక్చువల్‌గా. రైట్. మరి ఇప్పుడు దీన్నంతటిని కామ్ చేసుకోవాలంటే ఇంతమందిని అప్రోచ్ అయ్యే బదులు డైరెక్ట్‌గా మీ దగ్గరికొస్తే అయిపోతది యాక్చువల్‌గా. మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? నన్ను అప్రోచ్ అయ్యాడు చాలా ఆ! సార్లు. హ్మ్. బెదిరించుదామని ట్రై చేశాడు. ఆ! ఏ అప్రోచ్ వర్కౌట్ కాకపోతే హ్మ్. బెదిరించాడు, హ్మ్. కేసులు పెట్టాడు, హ్మ్. ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెట్టాడు. హ్మ్. వాళ్ళకి కావాల్సిన వాళ్ళతోని కేసెస్ పెట్టాడు. మీకు ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా యెస్. పంపించాను. హ్మ్. సో దేనికి లొంగకపోతే తర్వాత డబ్బులు ఆఫర్ చేశాడు, అన్ని చేశాడు. హ్మ్. ఏది కుదరకపోయేటప్పటికి హ్మ్. ఇలా మ్యానిపులేట్ చేసి కేసెస్ వరకు వచ్చాడు. ఓకే. ఎంత డబ్బులు ఆఫర్ చేశారు సార్? అది చెప్పచ్చో లేదో తెలీదు. 3 కోట్లు అయితే ఇస్తా అని 3 చెప్పాడు. కోట్లు లైఫ్ సెటిల్ అయిపోయే డీల్ ఇచ్చాడు మొత్తానికైతే. ఎందుకు సార్ ఆ పాపిష్టి దొమ్ముతోని యెస్. బియ్యం యెస్. కొనుక్కుంటే అది అరగను కూడా అరగదు. అవునవును. రేపొద్దున ఏ కార్ యాక్సిడెంట్ లోనో పుసుక్కని పోయినాం అనుకో, హ్మ్. దీని వల్లే అని మనకు అనిపిస్తుంటది. దాని హ్మ్. బదులు హ్మ్. డర్టీ మనకి కొంచెం దూరం ఉంటే బెటర్. యెస్. అయితే లాస్ట్ టైము మీరు ఒకటన్నారు. నేను ఏపీ కూడా ఎళ్ళబోతున్నాను. త్వరలో లోకేష్ గారిని కలిసి దీని మీద చేస్తానన్నారు. ఇక్కడ కూడా అన్నారు కదా! మరి అప్పుడు అంటే అంత ఈ ఇన్‌ఫ్లూయెన్స్ ఈ ప్రాసెస్ నాకెందుకో నేను డెఫినెట్ గా ఐటీ మినిస్టర్ గారి దృష్టికి అయితే తీసుకెళ్లాను. హ్మ్. అండ్ దానికి సానుకూలమైన నిర్ణయమే వచ్చింది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ అతను పోలీస్ స్టేషన్ లో కెమెరాస్ పెట్టి దిశ దివ్యాంగ్ సురక్ష హ్మ్. దానికి ఇట్లా హ్మ్. వెళ్ళిపోయాడు. హ్మ్. ఆ ఎంఓయు ఇమీడియట్ గా థ్యాంక్స్ టు రవిశంకర్ అయ్యన్నార్ గారు, హ్మ్. ఆయన ఇమీడియట్ గా ఆ ఎంఓయుని క్యాన్సిల్ చేసేసి దిశ దానికి. ఇతన్ని ఇన్స్ట్రక్ట్ చేశారు. హ్మ్. నన్ను ఎక్కడ వాడుకోకు, నా వీడియోస్ ఎక్కడ పెట్టకు అని చెప్తే, హ్మ్. అయినా ఆ వీడియో ఇవాళ మార్నింగ్ వరకు సర్ఫేస్ అయింది. హ్మ్. అయినా ఆ బాధితురాల్ని కూడా నాకు ఇంత పెద్ద మంది పోలీసులు తెలుసు, హ్మ్. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకేం కాదు హ్మ్. అని బెదిరించాడంట. హ్మ్. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నారు. మీరు ఒక దృష్టి వరకు తీసుకెళ్తున్నారు. అంటే ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఎనమాల ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగిన వ్యక్తి మీద మరి అంటే ఇది పోరాటం సాగుతూనే ఉంటది కానీ దీనికంటూ ఒక ఎండ్ కార్డ్ అనేది ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తారు? అతను ఏ రోజైతే చట్టం ముందు దొరుకుతాడో హ్మ్. డెఫినెట్ గా ఇది ఆరంభం. ఇంకా చాలా మంది విక్టిమ్స్ వస్తారు. హ్మ్. డెఫినెట్ గా అతని డర్టీ పిక్చర్ మొత్తం బయటపడుతుందని అనుకుంటున్నాను. బట్ కానీ ఇది వేరు, అది వేరు కదా సార్. అంటే అదే ఇప్పుడు అబ్సల్యూట్లీ హ్మ్. మీరు చెప్పేది హ్మ్. దెర్ ఆర్ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్. యెస్. కానీ ఇప్పుడు అతని వల్ల పర్సనల్ గా బాధింపబడ్డ విక్టిమ్ ఒకళ్ళు బయటకు వచ్చారు. ఒకళ్ళే వచ్చారు. హ్మ్. ఇంకా కొంతమంది వస్తుండొచ్చు ముందు. హ్మ్. ధైర్యం ఒకళ్ళు ధైర్యం కూడబెట్టుకొని ఇంకా కొంతమంది వస్తుండొచ్చు. హ్మ్. కానీ నాకు మెయిన్ ఇంట్రెస్ట్ తను 4-5 ఏళ్ళగా ఏదైతే చట్టాన్ని రేప్ చేస్తున్నాడో, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దీనికి శిక్ష పడితే నాకు చాలా ఎక్కువ ఆనందం. లూప్ హోల్స్ అడ్డం పెట్టుకొని బయట అసలు ఇందులో లూప్ హోల్ లేదు. ఇది వెరీ క్లియర్ యాక్ట్. తెలంగాణ గేమింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్ 2017 అన్నది వెరీ క్లియర్. ఆంధ్రప్రదేశ్ ఐటీ యాక్ట్ 2019 అన్నది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకవేళ అలా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ వేయండి అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఆయన